హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా టేస్టీ అయిన వెజ్ బిర్యానీని ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెజ్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దామండి. చాలా ఈజీ. ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుంటున్నానండి. వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ స్లైసెస్, కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న 1 కప్పు బియ్యం దాకా యాడ్ చేసుకుంటున్నానండి. బియ్యము వెజిటేబుల్స్లో అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్కి బదులుగా మీరు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మసాలాస్ అంతా వెజిటేబుల్స్ ఇలా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత సూపర్గా వచ్చిందో. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీరు దీనికి కాంబినేషన్గా చట్నీ లేదంటే రైతాతో కూడా మీరు సర్వ్ అవుట్ చేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ని ముగించవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, చాలా ఈజీ అయిన వెజ్ బిర్యానీ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.